పరిస్థితి ఏంటి? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ పరిణామం కీలక పరిణామంగా భావించవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ చూడండి, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఏమన్నా ముందు కదిలిందా? లేదు. మున్సిపల్ ఎలక్షన్ సమయంలో కేటీఆర్ను పిలిచారు, హరీష్ రావును పిలిచారు, సంతోష్ను పిలిచారు, కేసీఆర్ను పిలిచారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కంప్లీట్ అయ్యి ఎన్ని రోజులైంది? ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 4వ తేదీ ఎప్పుడో 1వ తారీఖు, జనవరి 31 కేసీఆర్ను పిలిచారు. ఇప్పుడు ఎంత? మార్చి 10. ఈ మధ్యలో ఎవరైనా క్వశ్చన్ చేశారా మళ్ళీ? సో ఏం చిత్తశుద్ధి ఉంది అన్నట్టు ప్రభుత్వానికి? ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఇష్యూ డైవర్షన్ కోసమో దాన్ని యూజ్ చేసుకుంటారు. ముందు ప్రభుత్వానికి లేకపోతే వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా నిందితులకు శిక్ష పడాలి అని అనుకొని ఉంటే వేరే విధం. బట్ ఇప్పుడు అట్లా లేదు కదా. ప్రభుత్వానికి వాళ్ళకి ఎట్లా ఉందంటే, ఎస్ మనకేమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మనకు క్రిటికల్ ఇష్యూ ఉంది, బీఆర్ఎస్ను డ్యామేజ్ చేద్దాం లేకపోతే వాళ్ళ మీద ఏమంటారు మట్టి పోద్దాం అనుకునేందుకు అవుతుంది తప్ప నిజంగా ఫోన్ ట్యాపింగ్ అన్నది దోషులకు శిక్ష పడాలన్న చిత్తశుద్ధి కనిపించట్లా. ఒక డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ టాక్టిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు అంతకాలం లేడు అని చెప్పారు కదా. ప్రభాకర్ రావు ఇండియాలో లేడని చెప్పారు. వచ్చిన తర్వాత ఏమైంది? మరి ఆయన ముందస్తు బెయిల్ తీసుకోగలిగారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చేసింది సుప్రీంకోర్టు. మరి మీరు ఇప్పుడు అభిషేక్ మను సింగ్ ని మొన్ననే చూసాం, రాజ్యసభ మెంబర్గా అయినాడు. పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మీరు ఆపొచ్చు కదా. గవర్నమెంట్ అనుకుంటే సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు బెయిల్, రెగ్యులర్ బెయిల్ రాకుండా ఆపరాదా? అంటే వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారా? మళ్ళా ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ బహుశా ఎలక్షన్ పెడతారో పెట్టరో, లేదా జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక నోటీస్ అంటారేమో. అంతే తప్ప దీనిలో నిజంగా దోషులకి శిక్ష పడాలి, ఏదో చేయాలన్న పరిస్థితి నాకు కనిపించట్లా. సో ఇక్కడ మనం మళ్ళా ఇష్యూ రాగానే మళ్ళా ఫోన్ ట్యాపింగ్ చేశారు, సినీ తారలో ఫోన్ ట్యాపింగ్ చేశారు. సినీ తారలో ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆ సినిమా తారలు ఎందుకు క్వశ్చన్ చేయట్లా? ఫోన్ ట్యాపింగ్ జరిగింది, 100కు 200% జరిగింది. అందరు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సినీ తారలది జరగలేదు, బట్ మిగతా వాళ్ళది జరిగింది. జరిగినప్పుడు ఎందుకు దాని మీద యాక్షన్ కాంక్రీట్ గా ఉండట్లా? ఇది ఒక డైలీ సీరియల్ కూడా కాదు, అది వీక్లీ సీరియల్ లేకపోతే 1 month సీరియల్ లాగా కనబడుతుంది. డైలీ సీరియల్ అంటే రోజు ఏదో ఒక యాక్టివిటీ జరగాలి. ఇప్పుడు 1.5 month గా ఏమీ యాక్టివిటీ లేదు దానిలో. మీరు 600 మంది ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఈ మధ్యలో ఏం క్వశ్చన్ చేశారు? ఎంతమందిని క్వశ్చన్ చేశారు? ఇంకొక ఎలక్షన్ రావాలి ఇక, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు 6 నెలల తర్వాత మళ్ళీ వీళ్ళు విచారణ చాలా దారుణంగా చేశారు అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అసలు ఘోరాలు, దారుణాలు ఇట్లా చెప్పి వస్తుంది. మళ్ళీ ఆ సమయంలో ఎవరినో పిలుస్తారు. సో రాజకీయ ప్రయోజనాల గురించి ఫోన్ ట్యాపింగ్ విచారణ జరిపితే ఇంతే. అంటే ఏదో పాలకపక్షం, ప్రతిపక్షం ఇవన్నీ కాంప్రమైజ్ అయినట్టు చేస్తే పరిస్థితి ఇట్లే ఉంటుంది. అట్లా కాకుండా నిజంగా చిత్తశుద్ధితో, నిజంగా ఖచ్చితంగా బాధ్యతతో చేస్తే వేరే విధంగా ఉంటుంది. సో నాకు ఆ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి కనిపించట్లా. కాళేశ్వరం కేసు అట్లే మూలపడ్డది, అవునా? సిబిఐకి ఇచ్చారు, చేతులు దులిపేసుకున్నారు. సిబిఐకి ఇచ్చి ఎన్ని రోజులైంది? ఇప్పుడు దాదాపు 6-7 నెలలు అవుతుంది. ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. వీళ్ళేమో కేసు ఇచ్చేసాం మేము అని చెప్తారు, వాళ్ళేమో ఆ కాళేశ్వరం కేసు ఓన్లీ స్కోప్ మేడిగడ్డ బ్యారేజ్ వరకే, అందువల్ల మేము కేసు చేయలేకపోతున్నామని భారతీయ జనతా పార్టీ అంటది. ఇంకోవైపు హైకోర్టులో స్టే ఉంది. కాళేశ్వరం విచారణ ఆధారంగా, కాళేశ్వరం కమిషన్ ఆధారంగా ఎటువంటి విచారణ చేపట్టరాదని హైకోర్టులో స్టే ఉంది. ఆ స్టే వెకేట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కేసును సాకుగా చెప్పి సిబిఐ విచారణకు తీసుకోదు. రెండు మేజర్ కదా, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అంటారు. సో ఇక్కడ ఏం కనబడుతుంది? పాలకపక్షం, ప్రతిపక్షం జస్ట్ ఎలక్షన్ మందం కొట్లాడుతున్నాయి తప్ప దాని విషయంలో చిత్తశుద్ధిగా ఉన్నట్లేదు. ఇవాళ ప్రభాకర్ రావు రెగ్యులర్ బెయిల్ వచ్చిందంటే ఆయన ప్రధాన నిందితుడు కదా, ప్రభాకర్ రావు ద్వారానే ఫోన్ ట్యాపింగ్ చేశారని కదా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి. మరి ఆయనకే బెయిల్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి పరిస్థితి ఏంది? సో ఇక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఏదో మాట్లాడతారు, వెళ్తారు. అటు భారతీయ జనతా పార్టీ పూర్తిగా విచారణ జరిగి నిజాలు అసలు బయటకు వచ్చే అవకాశం లేదా? ఇది కూడా రాజకీయ పూర్తిగా విచారణ చేయాలనుకుంటే చేయొచ్చు, చేయొద్దు అనుకుంటే చేయరాదు. సింపుల్. చెయ్యొద్దు అనుకుంటే చేయరు, చేయాలి అనుకుంటే చేస్తారు. ఎలక్షన్ టైంలో చేస్తారు. మిగతా బెదిరించడానికి నువ్వు మాట్లాడతావా, మా మించి ఎక్కువ మాట్లాడితే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫైల్ బయటకు తీస్తా అంటే మెడ మీద కత్తిలాగా
అది కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే అప్పుడు అన్నారు, మహబూబ్ నగర్ పాలమూరు ప్రాజెక్టుల గురించి ప్రెస్ మీట్ పెడితే అన్నారు. సో ఇదేదో అట్లా కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి రాష్ట్రంలో. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, దిలీపాచారి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, నందు గారు